కఠిన నిజాలు. చిన్న చిన్న అంగళ్ళలో ఏదైనా వస్తువు లేకపోతే వాళ్ళు లేదని చెప్పరు. అయిపోయింది అంటారు. ఇది కేవలం ఒక బిజినెస్ ట్రిక్. లేదు అని చెబితే మళ్ళీ తమ షాపుకు రారని అలా చెబుతారు. నిజానికి వాళ్ళ దగ్గర ఆ వస్తువు లేదని అర్థం. వాళ్ళు చెబుతున్నది అబద్ధమని అందరికీ తెలుసు. మరొక నిజం, కొనుగోలు చేసిన తర్వాత రూపాయి, రూ. 2 మీకు ఇవ్వాల్సి వస్తే ఆ డబ్బు ఇవ్వడం ఇష్టం లేక 2 చాక్లెట్లు చిల్లర లేదని చెప్తూ ఇస్తారు. కానీ నిజానికి అది కూడా వ్యాపారమే. అందులో కూడా వాళ్ళకి ఎంతో కొంత కమిషన్ మిగులుతుంది. వాళ్ళు చెప్పేది పచ్చి అబద్ధం అని అందరికీ తెలుసు. ఈసారి ఇలా ఎవరైనా మీకు చాక్లెట్లు లేదా పెప్పర్‌మెంట్‌లు ఇస్తే అవి తీసుకోకండి. మీకు అవసరం లేనివి తీసుకొని వాళ్లకు లాభాలు ఇవ్వాల్సిన అవసరం మీకు లేదు. ఆ చిల్లరను ఫోన్‌పే చేయమని చెప్పండి. అందుకు నిరాకరిస్తే వాళ్ళ దగ్గర కొన్న వస్తువుల్ని వాళ్ళకే తిరిగి ఇచ్చేసేయండి. ఇలా కొంతమంది చేయగలిగితే ఇంకొకసారి ఇంకో కస్టమర్‌తో ఇలా ప్రవర్తించరు. మరొక నిజం, వ్యాపారులు కస్టమర్లకు తూకం చూపించకుండా డబ్బాలు ఏవైనా అడ్డం పెట్టి వారికి మాత్రమే కనపడేలా తూకం వేస్తుంటారు. చాలామంది అలా మోసం చేస్తూనే ఉన్నారు. తీసుకునే డబ్బు తీసుకుంటూ కూడా తూకంలో మోసం చేస్తూ మరింత సంపాదిస్తుంటారు. మీరు కూడా తూకం చూపించని షాపుల్లో కొనకండి. తూకం వేసిన తర్వాత కూడా మీ ఇంట్లో ఉన్న తూకంతో మరోసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే తూకం మిషన్లలో కూడా అడ్జస్ట్‌మెంట్ చేసి మోసం చేసే అవకాశం ఉంది. ఎంతోమంది అలా దొరికారు కూడా. ప్రొవిజన్ సెంటర్లు, పెట్రోల్ బంకులు, కూరగాయల షాపుల్లో, చికెన్, మటన్ షాపుల్లో తప్పనిసరిగా తూకాన్ని జాగ్రత్తగా గమనించండి. సాధ్యమైనంత వరకు డీమార్ట్ లాంటి షాపుల్లో కొనుక్కోవడం వలన ఖచ్చితమైన తూకంతో పాటు ఎంఆర్‌పీ కన్నా కూడా తక్కువ ధరలకు పొందవచ్చు. కూరగాయలను షాపుల్లో కొనడం కన్నా రైతు బజార్లు, సంతలలో కొనుక్కోవడం ఎంతో మంచిది. తక్కువ ధరకే మీరు సరుకుల్ని పొందవచ్చు.